గత గవర్నమెంట్లో బాగానే సంపాదించారా? నేనా? అసలు నాకు ఇంపార్టెన్స్ లేని నేను ఎలా సంపాదించగలను? మీకు చెప్పాలంటే ఫస్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ రావటమే నేను నిరుద్యోగిని. ఆ గవర్నమెంట్లో ఫస్ట్ నిరుద్యోగం నేనే. ఎలా నిరుద్యోగం అంటే నాకు అప్పటి వరకు బ్రాందీ షాపులు ఉండేవి. బ్రాందీ షాపులు మెయింటైన్ చేసేవాడిని. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన బ్రాందీ షాపులు గవర్నమెంట్ తీసుకుంది. అంటే నాకు ఎక్కడ నా వ్యాపారం లేదు, నాకు వ్యాపారమే లేదు. దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ బిడ్డేస్తే ఒకటో రెండో వచ్చినాయి తప్ప ఆయన గవర్నమెంట్లో ఫస్ట్ నిరుద్యోగం నేనే. నాకు అసలు ఏ పదవి లేదు. ఏ పదవి లేకుండా నేను పైరువేరు ఎలా చేయగలుగుతాను? పదవి ఉంటే పదవిని అడ్డం పెట్టుకుని మనం పైరువేరు చేసి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప అసలు నాకు ఏ పదవి లేదు కదా. ఏ పదవి లేనప్పుడు నేను ఎలా చేయగలుగుతాను? మరి మీ వెనకాల ఉన్న వాళ్ళని ఎలా కాపాడారు ఇప్పుడు దాకా? పోరాటమే నా ఫస్ట్ నుంచి అలవాటే కదా, పోరాటం అలవాటే కదా. ఆఫీసులతో పోరాటమే. న్యాయాన్ని నేను ఎప్పటికప్పుడే ప్రశ్నిస్తూ అడిగి తెచ్చుకోవడం తప్ప అధికారంతో ఎప్పుడు తెచ్చుకున్న దాఖలాలు అయితే లేవు. అమ్మాయిని ఎదిరించి ఎప్పుడు మనం అధికారం చూపించి నేను రామారావు గారు మాట్లాడుతున్నాను, నాకు ఈ పదం ఉంది, లేకపోతే నేను అధికారంలో డ్యామ్ అని చెప్పే పరిస్థితి ఎప్పుడు లేదు. ఎప్పుడు ఆ అధికారుల్ని మనం రిక్వెస్ట్ చేయటం లేదనుకుంటే ప్రాపర్ రూల్ ప్రకారం వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడం ద్వారానే మనం మన మనుషుల్ని మనం కాపాడుకున్నాం తప్ప ఎక్కడ అధికారాన్ని ఉపయోగించిన దాఖలాలు అయితే లేవు, ఎప్పుడు లేవు. అంటే ఈ పోరాటం మరి మీరు పార్టీ మీద ఎందుకు చేయలేపారు? అదే పొరపాటు అయి ఉండొచ్చు. కొన్ని కారణాలు చెప్పాను కదా, గతంలో కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూడా మీ మైండ్ సెట్ మార్చుకున్నట్టుగా కనిపించట్లా కదా? మైండ్ సెట్ మారుతుందండి, మారకుండా ఎందుకు ఉంటుంది కానీ మారుతుంది. దానికి చూద్దాం అంటే మీ యూత్ కానీ అట్లా వదలట్లేదు కదా? లేదు, చాలా మందిలో ఆలోచన ఉంది. ఇప్పుడు చెప్పాలంటే నా స్నేహితులు గతంలో కూడా చెప్పా, నాతో స్నేహంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంపీలు అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు, తర్వాత మినిస్టర్లు అయిపోయారు, ఎమ్మెల్సీలు అయిపోయారు, రకరకాలు అయిపోయారు. నాతో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్న రకరకాలు అయిపోయారు. అందరికీ అన్నీ రావు. మనకేంటంటే ఓయే మీడియా ఓహో ఇది మనకి రావట్లేదంటే ఏదో ఉందన్నమాట అని సర్ది పెట్టుకుంటాం అనుకోండి. మీరు అన్నట్టు సర్ది పెట్టుకుంటున్నాం అనుకోండి. అట్లా అంతేనా? వదిలేసారా? వదిలితే కుదరదు అసలు. రాజకీయం అనేది దాన్ని మనం వదిలితే కుదరదు. వదిలితే వెనకాల సెక్షన్ అంతా నష్టపోతారు. వదిలితే నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి. అంటే కుటుంబం అంటే కులం అయి ఉండొచ్చు, నాతో పాటు రాజకీయాలు చేసిన అయి ఉండొచ్చు, నా స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు. వీళ్ళందరినీ ఎవరు చూసేది ఎవరు చూస్తారు? నాలంటాడు ఎవడో తప్ప ఎవరు చూస్తారు చెప్పండి? ఇవాళ ఎవరికాళ్ళే ఎవరి పనులు వాళ్ళు ఎవరు సెక్షన్ వాళ్ళు చూసుకునే పరిస్థితి ఏర్పడినప్పుడు నా సెక్షన్కి ఎవరు